హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో రోటీలండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో పిండ్లు కన్నా లేనప్పుడు అప్పటికప్పుడే రెడీ చేసుకొని చేసేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకోవాలండి. కళాయి అలా వేడవగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలా చిటపటలాడనివ్వాలి. జీలకర్ర అలా ఫ్రై అవ్వగానే కొంచెం పచ్చిమిర్చి అండి, మీ స్పైసీకి తగ్గట్లుగా నేను ఇక్కడ 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్లుగా తీసుకోండి. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి అలా ఫ్రై అవ్వగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నవైతే 2 తీసుకోండి. నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని కూడా అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇంతలో మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒకటి సరిపోతుందండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఆ క్యారెట్‌ని సన్నగా ఇలా తురిమేసుకొని, క్యారెట్‌ని కూడా వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఒక ఆలుని తీసుకొని, పైన పొట్టు తీసుకొని సన్నగా తురిమేసుకోవాలండి. నేనైతే ముందుగానే తురిమి వాటర్‌లో వేసేసాను నల్లబడకుండా ఉండటానికి. ఇక్కడ చూడండి, నేను ఇలా నల్లబడకుండా ఉండటానికి ముందుగా వేశాను. మీరు గనక అప్పటికప్పుడు వేసుకున్నట్లయితే అది అలా ఫ్రై అవుతూ ఉండగా, అక్కడ క్యారెట్ ఫ్రై అవుతూ ఉండగా నేను గబాలన తురిమి వేసుకోండి. లేదంటే ఇలా ముందుగా తురిమితే ఇలా నీళ్ళల్లో వేసేసుకోండి. వాటర్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటుంది. ఇలా గట్టిగా వాటర్లో దాన్ని ఇలా గట్టిగా పిండేసుకోవాలండి. ఇలా పిండిన ఈ ఆలుని మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. కొంచెం ఈ ఆలు కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగు పట్టేయకుండా అలా కలిపేస్తూ ఉండండి. నేనిక్కడ తోటకూర వాడుకున్నానండి. కొంచెం తోటకూర కూడా వేస్తున్నాను హెల్తీ కోసం. మీరు ఇక్కడ ఈ తోటకూర మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే దాని ప్లేస్‌లో ఒకటి క్యాప్సికమ్ కానీ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నేనిక్కడ తోటకూర వేస్తున్నాను. తోటకూర వేసుకొని ఆకుల వరకు సన్నగా కట్ చేసి వేశాను. అలా ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి. చాలా హెల్తీ అండి తోటకూర. మనం విడిగా కూరలు తిన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే పరోటాల్లో, రోటీల్లో చాలా హెల్తీ. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను నేను విడివిడిగా వేశాను. అల్లం పేస్ట్ ఒక స్పూను, వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేశాను. మీకు కలిపున్నదైనా సరే వేసేసుకోవచ్చు. వేసుకొని అలా కలిపేసేయండి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేశాను. మీరు మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అలా కలిపేసుకోవాలి. కొంచెం ఇలా అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉండాలండి కొంచెం ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు మనము ఇక్కడ నేను కప్పున్నర వాటర్ పోస్తున్నానండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసేసుకోవాలి ఇందులో. బాగా ఇలా తుకతుకలాడుతా ఉడుకుతుంది కదా! అలా మరగాలి వాటరు. నేను ఈ కప్పుతో కప్పున్నర పోసుకున్నాను. అదే కప్పుతో ఒక్క కప్పు బియ్యపు పిండి పోసాననమాట. కప్పు పిండికి కప్పున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇంక మనం ఎక్కడ ఏమీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలా పిండి పోసి ఇలా స్టవ్ మీద ఉండగానే ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఇలా పూర్తిగా కలిపేసేయండి. కప్పు పిండికి కప్పున్నర వాటరు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాము. అలా చల్లారిపోయిన ఆ పిండిని మళ్ళీ ఒక్కసారి ఇలా ముద్దలాగా మన చపాతీ పిండిలాగా ఒక జిగురొచ్చేలా ఒకసారి ముద్దగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా బ్రష్ చేస్తూ అలా కలిపేసుకొని వాటిని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా కావాలి అంటే చిన్న సైజు బాల్స్ చేసుకోవచ్చు.
పెద్దగా కావాలంటే పెద్ద సైజ్ బాల్స్ అలా చేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి గోరువెచ్చగా ఉందండి. అలా ఉండగానే అయితేనే మంచిగా స్మూత్‌గా వస్తాయి ఉండలు. అలా బాల్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పెనం పెట్టుకొని, అక్కడ పెనం వేడవుతూ ఉంది కదా! ఇక్కడ మనం ఒక బటర్ పేపర్ తీసుకోవాలండి. లేదంటే మామూలు నార్మల్ కవర్ అయినా సరే, ఏదైనా సరే వచ్చేదాన్ని తీసుకొని, అలా ఆయిల్ రాసేసుకొని, ఇలా రోటీలాగా చేసేసుకోవటమేనండి. చుట్టూ అంచులు పగలకుండా ఉండటానికి ఒక మనం చుట్టూ చేసిన తర్వాత సైడ్ ఇలా కవర్ చేసుకోవాలండి. అంచులని ఇలా అనుకోవాలి. ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నాం మనం. హాఫ్ టీ స్పూను ఆయిల్ తోటి ఒక్కొక్క రోటీ కాలిపోతుందండి. ఇంక మనం ఎక్కువ ఆయిల్ ఎయ్యాల్సిన అవసరం లేదు. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బటర్ పేపర్ మీద ఏమైనా అంటుకొని ఉంటే అట్లకాడతో అలా అనేసుకొని మళ్ళీ ఆయిల్ రాసేసుకొని అక్కడ అది ఫ్రై అవుతూ ఉండగా ఆ చపాతీ అలా ఫ్రై అవుతుంది కదా! మనం ఇక్కడ మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇలా మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. నేనిక్కడ చాలా ఆయిల్ తక్కువగానే కాలుస్తున్నాను వీటిని. మీకు ఇంకా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే లో అండ్ హైలో, మీడియంలో పెంచుకుంటూ, తగ్గించుకుంటూ కాల్చేసుకోండి. క్రిస్పీగా వస్తుంది. నేనిక్కడంతా లో ఫ్లేమ్‌లో పెట్టే కాల్చేస్తున్నాను. కొంచెం నిదానంగా కాలుతాయండి. మరి వెంటనే అలా ఎయగానే ఇలా కాలిపోవు. కొంచెం ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం నిదానంగా కాలుతాయి. మనం అలా ఇంకొకటి చేసుకునే లోపు ఇది ఒకవైపు కాలిపోతుంది. మళ్ళీ ఇంకొక వైపుకి తిరగవేసుకుంటాని మళ్ళీ అటువైపు కూడా కాల్చేసుకొని తీసేసుకోవటమేనండి. ఇంకా మిగిలిన పిండంతా అలానే చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి. ఇలా. ఇది ఏ చట్నీతో తిన్నా ప్రత్యేకించి చట్నీ అనేమి లేదండి. ఏ చట్నీతో తిన్నా బానే ఉంటుంది. వట్టిగా కూడా మనం కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి యేసుకుంటే గనక వట్టివైనా తినొచ్చు. ఇంతేనండి. మొత్తం కూడా ఇక్కడ బటర్ పేపర్ తీసుకుంటే మాత్రం చక్కగా వచ్చేస్తాయండి. అసలు పేపర్‌కి అంటుకోవు. అదే కవర్ అయితే గనక వేరే కవర్స్ అయితే గనక కొంచెం ఇబ్బంది పడుతుంది. అయితే కాటన్ క్లాత్ తీసుకోవచ్చండి. కాటన్ క్లాత్ మీద కూడా బానే వస్తుంది. కాటన్ క్లాత్ అయినా పర్లేదు. ఇక్కడ దీన్ని నేను కొంచెం క్రిస్పీగా కాలుస్తున్నానండి. అంటే కొంచెం ఇంకొంచెం వాటికన్నా ముందు కాల్సిన వాటికన్నా కొంచెం ఫ్రై అవ్వనిస్తున్నాను. గోల్డెన్ కలర్‌కి రానిస్తున్నాను. అలా చేసుకున్న వీటిని ఏ చట్నీతోనైనా తినొచ్చండి. చాలా బావుంటాయి. ఇక్కడే మీరు చూడండి క్యారెట్ వాడాము, తోటకూర వాడాము, ఉల్లిపాయ వాడాము. మనమే 3, 4 రకాలు